కలర్ ఏంటంటే కొంచెం చేంజ్ అవ్వాలి, సరిపోతుంది. కొంచెం చేంజ్ అయిందంటే అది మనకి లోపల మంచి కుక్ అయినట్టు. మరీ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం కలర్ మారితే సరిపోతుంది. తర్వాత ఇంకొక వాయి వేసుకుంటే అంటే అయిపోతుంది. చూడండి ఎంత మంచిగా వచ్చాయో. ఇదిగోండి అన్ని కూడా ఉసిరికాయలు ఫ్రై చేశాను, ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత వెల్లుల్లి రెబ్బలు అయితే ఒలిచి పెట్టుకున్నాను. ఆ లోపల ఆయిల్ చల్లగా అయిపోయింది, మళ్ళీ ఆన్ చేశాను. ఆయిల్ వేడవుతూ ఉంటుంది. ఆయిల్ వేడే లోపల మనం పొట్టు తీసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి ఉంది కదా, దాంట్లో జీలకర్ర వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుందాం. మరి మెత్తటి పేస్ట్ వద్దు, కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొని వద్దాం. ఆ లోపల ఆయిల్ వేడవుతుంది. కచ్చా పచ్చగానైతే మిక్సీ పట్టేసుకున్నాను. ఇక్కడ ఆయిల్ వేడైంది, ఒక్కసారి చెక్ చేసుకున్నాం. ముందుగానైతే ఆవాలు వేసుకున్నాము. ఆవాలు మంచిగా చిటపట్లు ఆడనివ్వాలి. ఆవాలు ఎంత మంచిగా చిటపట్లు ఆడితే దాంట్లో నుండి సువాసన అయితే అంత మంచిగా బయటకు వస్తుంది. ఈ యొక్క ఆవాలు జీలకర్రతోనే మనకి చట్నీకి అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట. ఆవాలు వేగుతున్నప్పుడు జీలకర్ర కూడా వేసుకున్నాము. నేనైతే ఇప్పుడు ఇంత వేసాను ఆవాలు జీలకర్ర. అవి చిటపట్లు ఆడుతున్నాయి, స్టవ్ చిన్నగా చేసుకున్నాను. ఇప్పుడు మనం కచ్చా పచ్చగా దంచుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉంది కదా, దీన్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాం. స్టవ్ బంద్ చేద్దాం. ఇంకా ఆయిల్ మంచిగా వేడి మీద ఉంది కదా, దీన్ని పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించుకుందాం. ఇదిగోండి, ఇది మంచిగా వేగనిద్దాం. ఇది ఎంత మంచిగా వేగితే అంత మంచి స్మెల్ అయితే బయటకు వస్తుంది. ఇది వేగుతా ఉన్నప్పుడు పసుపు వేసుకుందాం. స్టవ్ బంద్ చేస్తున్నాక ఇది మంచిగా చల్లారనిద్దాము. చల్లారింది. ఇప్పుడు దీంట్లో మనము ఈ గ్లాసెడ్ కారం వేసుకుంటున్నాను. ఇది 1/2 kgకి అనమాట. తర్వాత జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకుందాం. మనం పచ్చళ్ళు అంటేనే జీలకర్ర మెంత కాబట్టి సాల్ సరిపోతుంది, 1 స్పూను. ఒకవేళ తక్కువైతే చూసాము. తర్వాత దీంట్లో ఇప్పుడు ఉసిరికాయ, మనము నిమ్మకాయలు అయితే పిండుకుందాం. ఒక 3 నిమ్మకాయలు పిండుకుందాం మంచిగా. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఒక 2.5 నిమ్మకాయలు అయితే పిండాను. ఇంకొక సగం అట్లా ఉంచిన. ఇదిగోండి గ్లాస్ వచ్చింది. దీంట్లో మనకి నిమ్మ గింజలు ఏమీ లేకుండా